ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 7 ఎపిసోడ్స్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. అదేంటి ఫస్ట్ సీజన్ ఏమో 10 ఎపిసోడ్స్, సెకండ్ సీజన్ ఏమో 9 ఎపిసోడ్స్, మరి థర్డ్ సీజన్ ఎందుకు 7 ఎపిసోడ్స్‌తో ఉంచేసారనుకున్నా, లాస్ట్ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. విలన్ని చంపకుండా ఇంకా మిగతా ఎపిసోడ్స్‌కి డ్రాగ్ చేస్తూ ఇంకా నెక్స్ట్ సీజన్ ఉంది అంటూ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. ఫౌల్ వర్డ్స్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. సో చూడలేం. ఇక 7 అవర్స్ స్పెండ్ చేసి చూసానండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇక సిరీస్ చూసాక నాకైతే నచ్చలేదండి. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్‌లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆకట్టుకోలేదు. అసలు మనోజ్ తివారీ గారి రోల్‌ని హైలైట్ అవ్వలేదు. చాలా డల్‌గా వెళ్ళింది. లాగ్ మోడ్‌తో అక్కర్లేని సోదంతా చెప్పుకుంటూ. చాలా పెద్ద ఫ్యాన్ నేను ఈ సీరీస్‌కి. కానీ ఇది డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఈ సీజన్. ఆ లోన వాళ్ళ క్వెషన్ కూడా ఆన్సర్ లేదు. ఆ క్యారెక్టర్‌నే ఎంటర్ అవ్వలేదు. ప్రతి ఎపిసోడ్ ఏదో ఒక మంచి పాయింట్‌తో స్టార్ట్ అవ్వడం. అది మళ్ళీ ఆ ఎపిసోడ్ లాస్ట్‌లో టచ్ చేయడం. ఈ మధ్యలో అంతా ఫిల్లర్ సీన్స్‌లా సోదితో నింపడం. అసలు యాక్షనే సరిగ్గా లేదు. ఎక్కువ సీన్స్ వాళ్ళలో వాళ్ళే మల్టిపుల్ డిస్కషన్స్‌తో, కాన్వర్సేషన్స్‌తో ఎక్కువగుంటాయి. ఫోన్ కాల్స్, మీటింగ్స్, మాట్లాడుకోవడం ఎదురెదురుగా ఇవే. కంటెంట్ కూడా శ్రీకాంత్ స్పై అని తెలియక ముందు వరకే ప్రీవియస్ సీజన్స్‌లో బావుంది. ఇక ఆ సీజన్స్‌లో అయితే ఎంగేజింగ్ సీన్స్ మధ్యలో ఎక్కడ స్లో సీన్స్ ఉన్నాయా అని వెతుక్కోవాలి. ఇక్కడైతే ఎక్కడ ఎంగేజింగ్ సీన్స్ ఉన్నాయా అని వెతుక్కోవాల్సొచ్చింది. అసలు స్ట్రాంగ్ బేస్‌నే లేదు. సర్వైవల్ థ్రిల్లర్‌లా ఉంది. సేమ్ ఆ 'వరుణ్ ధవన్ అండ్ సమంతాల' సీరీస్ కంటే దారుణంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ లాస్ట్‌లో ఏదో పెట్టేయడం, నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా, మిగతాదంతా సోదితో నింపేయడం. అన్ని ఎపిసోడ్ అలానే సాగాయి. ఒక్క సెకండ్ ఎపిసోడ్ ఒకటి కొంచెం పర్లేదు. బాంబ్ బ్లాస్ట్‌ల చుట్టూ మొదలైతే అదే మెయిన్ అనుకున్నా కానీ చిన్న చిన్న సీన్స్‌కే పరిమితం చేశారు. స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు. ఒక సింపుల్‌గా చెప్పుకుంటే వాళ్ళు ఏవో పేర్లు పెట్టినా గానీ ఒక విలన్ ఉంటాడు. ఇంకోవైపు పైనుండి ప్రెషరు వాళ్ళని పట్టుకోవాలి. హీరో మధ్యలో ఇరుక్కుంటాడు. అంతే. దీని మధ్యలో ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, ఆ విలన్ని ఎలా పట్టుకున్నాడు అన్నది స్టోరీ. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ది పీస్ ప్రాబ్లమ్. చివరి 15 మినిట్స్ చాలా బాగుంది. మిగతాదంతా కొత్త క్యారెక్టర్స్, పాత క్యారెక్టర్స్, నార్త్ ఈస్ట్ కనెక్షన్స్. ఒక 45 మినిట్స్ సోది చాలా డిస్కనెక్టింగ్‌గా కూడా ఉంటుంది. ఎపిసోడ్ 2 ఇట్స్ పర్సనల్. ఇక్కడ శ్రీకాంత్ తివారీ ఈస్ బ్యాక్ అనేలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అసలు రుక్మా ఎవరని అతన్ని పట్టుకోవడానికి వేసే స్కెచ్, ఒక లాస్ క్రియేట్ అవ్వడం, తిరిగి శ్రీకాంత్ తివారీకి టార్గెట్ అవ్వడం ఇది ఎపిసోడ్. నిజానికి ఈ ఎపిసోడ్ నుండి ఇంట్రెస్ట్ పెరిగింది. ఎపిసోడ్ 3 వాంటెడ్ మ్యాన్. ఈ ఎపిసోడ్ ఎమోషన్స్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేశారు. శ్రీకాంత్‌కి ఫ్యామిలీ సైడ్ నుండి స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కొంచెం సోగానే వెళ్ళింది. ఫోన్ బగ్ అంటూ ఎండ్ అయింది. టఫ్ టైమ్ అనే చెప్పాలి వీళ్ళకి. ఎపిసోడ్ 4 డోంట్ వరీ బీ హ్యాపీ. ఈ ఎపిసోడ్‌లో ఫ్యామిలీని దొంగ ఐడీలతో ఎలా సేఫ్‌గా శ్రీకాంత్ తప్పించడం అనేది ఉంటుంది. ఇక్కడ ట్రైన్‌లో టీసీగా మన మరిడేష్ బాబు గారు కనిపిస్తారు. అయితే ఈ ఎపిసోడ్‌లో సోది ఎక్కువ ఉంది. ఇక లాస్ట్‌లో ఒక చిన్న సస్పెన్స్ ఎండ్ అయింది. ఎపిసోడ్ 5 క్రాసింగ్ ది లైన్. ఇది కూడా మొత్తం సోదే. మామూలు సోది కాదు. ప్రతి టీమ్‌లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే. లాస్ట్‌లో సందీప్ కిషన్ మిలిటరీ ఆఫీసర్‌గా మళ్ళీ కనిపిస్తారు చిన్నగా. ఎపిసోడ్ 6 విత్ ఫ్రెండ్స్ లైక్ యూ. ఈ ఎపిసోడ్ లాస్ట్‌లో బాగుంది. మళ్ళీ ఫర్జీకి కనెక్షన్‌గా విజయ్ సేతుపతి గారు వస్తారు. అంతే తప్ప ఇంకేమీ ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఎపిసోడ్ 7 ఎండ్ గేమ్. ఇక్కడ ఇన్‌కంప్లీట్‌గానే వదిలేశారు. సందీప్ కిషన్ గారికి రోల్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్‌లో ఫైట్‌ని బాగా షూట్ చేశారనే తప్ప మిగతాదంతా మళ్ళీ మామూలే. విలన్ని చంపలేనప్పుడు మళ్ళీ ఎండ్ గేమ్ అని పెట్టడం ఎందుకు టైటిల్. సో ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్స్‌ని బాగా తీసిన తర్వాత ఈ థర్డ్ సీజన్‌లో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కానీ, ప్రీవియస్ సీజన్స్‌లో ఉండే మార్క్ సీన్స్ కానీ, స్ట్రాంగ్ స్టోరీ గానీ, పెద్ద యాక్షన్ గానీ ఇవేమీ ఆకట్టుకోలేదు. ఏదో అలా సాగదీసుకుంటూ వెళ్ళిన ఫీలింగే కలిగింది. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ సీరీస్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.25 అండ్ 25/5 అవ్వచ్చు. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.